హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి చూడు. ఇవాంటి రుచి చూడులో మీకు సరికొత్త వంటకాలను పరిచయం చేసేందుకు మణికొండలో ఉన్న జ్యోతి గారి ఇంటికి వచ్చేసాం. ముందుగా జ్యోతిని పరిచయం చేసుకుని తను మన కోసం తయారు చేసే రెసిపీస్ ఏంటో అడిగేద్దామా? హాయ్ జ్యోతి. హాయ్ అండి. ఇంత చిన్న పిల్ల వంటలు చేస్తుందా? నాకు మ్యారేజ్ కూడా అయిందండి. ఓ అవునా? పాప కూడా. ఒక దాని తర్వాత ఒకటి షాకింగ్ న్యూస్ తెలవడం అంటే ఇదే. ఫస్ట్ ఈ అమ్మాయి ఏంటి వంట చేయడం ఏంటి అలా అనుకున్నాను నేను. నాకు పెళ్ళైపోయిందండి అంది, అదో షాకింగ్ న్యూస్. తర్వాత పాప కూడా అంట. పెళ్ళై ఎంతకాలం అయింది? 4 years అవుతుంది. ఓ, సో ఏజ్ ఎంత అడగచ్చా? నేను పర్సనల్గా చెప్తాను. ఓకే సరే. సో హాయ్, మా వ్యూయర్స్ కోసం ఇవాళ ఏ రెసిపీ తయారు చేయబోతున్నారు? చామదుంపల ఫ్రై అండి. చామదుంపల ఫ్రై. ఓ వెరీ గుడ్. సో పర్ఫెక్ట్ నా వంట? ఓకే. వాట్ డు యు డు? హౌస్ వైఫ్ అండి. ఓకే. ఏం చదువుకున్నారు? నాది MSc కెమిస్ట్రీ అయిపోయింది, పీజీ. ఈవెన్ దో ఎందుకలా? పాప ఉంది కదా, అది స్టడీ అవ్వగానే నాకు మ్యారేజ్ అయిపోయింది. అలా అలా ఇంట్లో. ఓకే. అయినా మదర్ కావడం అనేది మనం ఒక గ్రేట్ అచీవ్మెంట్ లాగా భావిస్తాం ఆడవాడు మనం, కరెక్ట్ కదా? అవునండి. అలానే ఉందా? కూడా నేను ఏదైనా ఎక్స్ట్రా చెప్తాను? లేదు లేదు. సరే అయితే. సో చామదుంపల ఫ్రై. చామదుంపల ఫ్రై కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? చామదుంపలు, ఉప్పు, కారం, పల్లీలు, ధనియాల పౌడర్, ఎల్లిపాయలు, కరివేపాకు, ఆయిల్. సో వ్యూస్ చూసారు కదండి, జ్యోతి గారు చామదుంపల ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చెప్పేశారు. మరి తయారు చేసే విధానం కనుక్కుందాం. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆయిల్ వేడి చేయాలండి. డీప్ ఫ్రై అయితే? డీప్ ఫ్రై. ఓకే. సో ఇక్కడ ఉన్నట్టుందిగా, ఫస్ట్ స్టవ్ వెలిగిద్దామా? రెడీగా పెట్టేసుకున్నారా బాండ్లీలో? హై పెట్టనా? హై పెట్టేసాను, కొంచెం తొందరగా హీట్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలి? అది హీట్ అయ్యాక డీప్ ఫ్రై చేసేయాలండి. చామదుంపలు ఉడకపెట్టుకొని ఫస్ట్ మనం ముక్కలు చేసుకోవాలి. ఓకే. సో పొట్టు ఉంటుందిగా, పొట్టు తీసేసి వాటిని ఇలా కట్ చేసుకోవాలి. రౌండ్ గానేనా? రౌండ్ గా. ఓకే. ఇదేంటి స్నాక్ ఐటమా, కర్రీనా? ఫ్రై అండి. రైస్ లో తీసుకోవచ్చు. ఓకే. చపాతీలోకి, రైస్ లో? చపాతీలోకి బాగుండదు, ఓన్లీ రైస్ కి. స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు, పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు. ఓకే. మీ పాప ఏజ్? పాపకి ఇది కూడా పెడతాను నేను. ఏజ్ ఎంత పాపది? ఇది 15 months అండి. ఇలాంటివి తింటుందా? అంటే నేను కొంచెం అలవాటు చేసిన. ఆలు ఎలా అయినా వాళ్ళకి ఇష్టపడతారు కదా, ఇది కూడా కొంచెం తింటారు ఆలు లాగా. సో చామదుంపల ఫ్రై అంటే చిన్నపిల్లలు కూడా తినొచ్చు, వాళ్ళు కూడా ఇష్టంగా తినొచ్చు, ఇష్టంగా తింటారట. వాళ్ళ పాప తింటుందట. సో కొంచెం కారం తక్కువ వేసి మనలా కాకుండా వాళ్ళకి. ఓకే. సో దానికోసం సెపరేట్ గా వండుతుంటారు అయితే. ఓ వెరీ గుడ్. 15 months అంటే ఫుల్ అల్లరి చేస్తూ అసలు ఖాళీ ఉండదండి నాకైతే. అవునా? ఓకే. చాలా అల్లరి చేస్తుంది. పాప పేరేంటి? నియతి. పేరు కూడా చాలా బాగుంది. మా హస్బెండ్ ది నాది కొంచెం అలా మిక్స్ చేసి పెట్టామన్నమాట. నా పేరు జ్యోతి, దాంట్లో తీ ఉంటుంది. తన పేరు శ్రీనివాస్, నీ అన్నమాట. నీతి పెడదాం అనుకున్నాము, అంత సూట్ అవ్వలేదని నియతి ఇంకా పెట్టాం. బాగుంది. నియతి పేరు కూడా కొత్తగా అంటే ఇప్పటి వరకు విన్నట్టుగా ఏం అనిపించట్లేదు. మీనింగ్ ఏంటట నియతి అంటే? నియతి అంటే ఫేట్ అన్నారండి. ఓ, అదృష్టం. అవునా? ఓకే. తెలంగాణ వర్డ్ ఇది, నియతి దప్పడం అంటే నీతిని, నియతి అని ప్రకృతి వికృతుల్లో ఉంటాయి కదా, సో అంటారు అన్నట్టుగా. నాకు అంత పర్ఫెక్ట్ గా తెలియదండి, మేబీ అని అనుకుంటున్నాను. ఫస్ట్ నీతి అనుకున్నాము, నీతి కలిసింది కదా అని, కానీ అంత నచ్చలేదు, నియతి అని పెట్టేసాము. శ్రీజో అని పెట్టచ్చు కదా అప్పుడు? ఏమో శ్రీజో. సో నెక్స్ట్ ఒకవేళ పాప పుడితే అలా పెట్టేస్తాను, శ్రీజో. ప్లానింగ్ లోనే ఉన్నారు అయితే వీళ్ళు. ఓకే, వెరీ గుడ్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఐటీ అండి. ఐటీ. ఓకే. సో తను కూడా బిజీ అయితే? ఫుల్ బిజీ అండి. వెరీ గుడ్. మీకు తెలిసిన సంబంధమేనా మీ వాళ్ళు? ఇది రిలేటివ్ అండి నాకు. మా కజిన్ బ్రదర్ వాళ్ళ వైపు రిలేటివ్ అనమాట. అలా నాకు అరేంజ్డేనా? అలా అనుకోవచ్చు, ఇలా అలా అండి. మీరు ఎలా అనుకుంటే అలా అండి. ఓకే. యాక్చువల్గా అయితే లవ్ మ్యారేజ్, కానీ మీరు అరేంజ్డ్ అనుకుంటే అరేంజ్డ్ కూడా అవుతుంది, అంతేనా? అరేంజ్డ్ అండి. ఎవరికి ఫస్ట్ ప్రపోజ్ చేశారు? అలా ఏం లేదండి, ప్రపోజ్ కూడా చేయలేదు తను. ఫస్ట్ మా మమ్మీ వాళ్ళకే చెప్పేశారు డైరెక్ట్ గా. గ్రేట్ కదా. గ్రేట్. గుడ్ బాయ్ యాక్చువల్గా. సో మీ మమ్మీ వాళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాత మీ మమ్మీ వాళ్ళే అడిగారా మిమ్మల్ని? అలా ఏం లేదండి, తను మా మమ్మీ వాళ్ళని అడిగాక నన్ను అడిగారు. ఇంకా అలా డిస్కషన్ స్టార్ట్ అయింది. గుర్తుకొస్తున్నాయి.
సరే అయితే ఆయిల్ వేడెక్కిందా? ఓకే, ఇవి వేసేసుకోవాలండి. కట్ చేసిన పీసెస్ చిన్నగా. చామదుంపల్లో దురద వస్తుంది కదా, తీసేటప్పుడు లైట్ గా వస్తుందండి. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. ఓకే, సో ఇది మీకు కూడా ఇష్టమా? మీకు? నాకు మా హస్బెండ్ కి చాలా ఇష్టం. సేమ్ ఆలూ ఫ్రై బాగా ఇష్టపడతారు కదండి, సేమ్ అంతే ఉంటుంది, కొంచెం టేస్ట్ డిఫరెంట్ అంతే. ఓకే, సో చామదుంపలు ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా ఇష్టంగా ఉంటుంది అని అనుకుంటున్నాను, అంతే కదా? అవునండి. ఓకే, ఆలూ ఫ్రై ఆల్మోస్ట్ అందరూ ఇష్టపడతారు, పిల్లలు అందరూ. ఇక సో ఇది కూడా తింటారు. యా, సో ఇప్పుడంటే సరే నియతితో టైం అంతా స్పెండ్ అయిపోతుంది అండ్ టైం స్పెండ్ చేస్తున్నారు కదా. వాట్ డూ యూ డూ ఇన్ ఫ్రీ టైం యాక్చువల్లీ? ఫ్రీ టైం అంటే ఏముందండి, ఇదే సరిపోతుంది నాకు మా హస్బెండ్కి చేయడం, వంట ప్రిపేర్ చేసేయడం. అవునా? ఓకే, వంట, ఇల్లు. ఫస్ట్ లో మ్యారేజ్ అయిన 1 year నేను కొంచెం జాబ్ సర్చింగ్కి వెళ్ళేదానండి. తర్వాత ఇంకా లేట్ అవుతుంది అని ఇంకా పిల్లల్ని ప్లాన్ చేసుకున్నాం. గుడ్. యాక్చువల్ గా కెరియర్ ఎంత ఇంపార్టెంట్ పిల్లలు కూడా అంతే ఇంపార్టెంట్. ఆ తర్వాత తెలిసిందండి నాకు, ఇది పాప పుట్టాక ఫస్ట్ పిల్లల్ని అయిపోయాక కెరియర్ ఆలోచించారని. వాళ్ళు పెరుగుతూ ఉంటే అది మన ఆటోమేటిక్ గా. సో కాకపోతే ఏంటంటే మధ్య మధ్య కొంచెం టచ్ లో ఉంచుకోవాలి సబ్జెక్ట్ అనేది ఉండేందుకు. సో ఎంఎస్సీ కెమిస్ట్రీ బాగుంటుంది కదా? ఎంఎస్సీ కెమిస్ట్రీ అండి, కాకపోతే నేను ఇప్పుడు ట్రై చేసేది ఐటీ ఫీల్డ్ లో ట్రై చేస్తున్నాను. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా డిఫరెంట్ నేర్చుకుంటున్నాను, ఒక 2-3 అలా చూడాలి. ఇంకా కెమిస్ట్రీలో కూడా మళ్ళీ స్పెషలైజేషన్ ఉంటుందేమో కదా, ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకే, బాగుంటుంది ఆర్గానిక్ కెమిస్ట్రీ. అర్థమైతే ఎంత బాగుంటుందో. బాగుంటుందని అమ్మో. సో ఎక్కడ స్టడీస్ అంతా? నాది పీజీ వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ అండి. నాది యూజీ వచ్చేసి మా కొత్తగూడెం అండి, మా ఊర్లో. మీది కొత్తగూడెం? అమ్మ వాళ్ళది. అత్తగారు వాళ్ళది నందిగామ. ఓకే, సో వచ్చిపోతూ ఉంటారా పేరెంట్స్? వస్తూ ఉంటారండి, ఇంకా 2 days లో వస్తున్నారు మమ్మీ వాళ్ళు. ఓకే, మమ్మీ వాళ్ళకి అందరికి ఒకసారి హాయ్ చెప్పండి. ఓకే, సో జ్యోతి వాళ్ళ అమ్మగారు వాళ్ళకి, అలాగే జ్యోతి వాళ్ళ అత్తగారు వాళ్ళకి అందరికి హాయ్ అండి. మీరు ఎంతమంది? మేము 3 అండి, అక్క తమ్ముడు. ఓకే, సో నెంబర్ 2 మధ్యలో. అక్క వాళ్ళు ఎక్కడ ఉంటారు? అక్క వాళ్ళు తమ్ముడు యుఎస్ లో ఉంటున్నారు. ఓకే, మీకు ఇంట్రెస్ట్ లేదా యుఎస్ కి వెళ్ళడం? అలా అంటే మనకు ఆపర్చునిటీ రావాలి కదండి, ఇంట్రెస్ట్ అలా ఏం లేదు. అంటే మీ హస్బెండ్ ఎలాగో ఐటీ ఫీల్డ్ లోనే ఉన్నారు కాబట్టి ఐటీ అనగానే అమెరికా అనుకుంటాం, కానీ అసలు అలా కాదండి. 4 years నుంచి మేము ఇక్కడే ఉన్నాం. ఓకే, తమ్ముడేమో ఎంఎస్ చేస్తున్నాడు, అక్క వాళ్ళేమో బావగారు ద్వారా వెళ్ళింది అక్క. ఓకే, సో మీ హస్బెండ్ వాళ్ళు ఎంతమంది? మా హస్బెండ్ వాళ్ళు 4 అండి. వాళ్ళకి అన్నయ్య, 2 చెల్లెలు. ఓకే, తను కూడా నెంబర్ 2నే కదా? నెంబర్ 2. అదేంటి అంత ఆలోచిస్తున్నా? ఒక అన్నయ్య, 2 చెల్లెలు అంటే తను నెంబర్ 2నే కదా? అమ్మా బైపీసీతో ఆర్గానిక్ కెమిస్ట్రీనా లేకపోతే బైపీసీ? అది నాకు అర్థమైపోయింది. నెంబర్ 2 అంటే ఒకసారి కౌంట్ చేసుకొని. ఓ మ్యాథ్స్ అలా అనుకున్నా. కాకపోతే నేను 10th లో మ్యాథ్స్ బాగా చేసేదాన్ని, ఎందుకు అలా మైండ్ అలా ఏమో మరి అది అర్థం కాలేదు. అలా ఏదో సైన్స్ ఇంట్రెస్ట్ అని తీసుకున్నాం కానీ అలా అయిపోయింది. అంటే మెడిసిన్ చేయాలి అనుకున్నారా? అలా అనుకున్నాం కానీ కాలేదు. సో జ్యోతి వేగడానికి ఇంకొంచెం టైం పడుతుందా? ఇంకొంచెం బ్రౌనిష్ రావాలండి. పని చేద్దాం అయితే. ఈ లోపు వ్యూయర్స్ కోసం ఏదైనా ఒక మంచి టిప్ చెప్పొచ్చుగా? టిప్ అంటే నేను మా మమ్మీ దగ్గర నుంచి తీసుకున్నానండి. ఇది రోజు మమ్మీ శనగపిండి నలుగు పెట్టుకోమంటారు, అది నిజంగానే బాగా తేడా వస్తుంది. అవునా? అంటే వింటర్ సమ్మర్ అని కాకుండా డైలీ అలా పెట్టుకుంటే ఓన్లీ ఫేస్ కి, మనం బాడీకి అంత ఓపిక లేకపోయినా ఓన్లీ ఫేస్ కి ఆయిల్ రాసేసుకుంటే ఆయిల్ ఫస్ట్ అంతే అండి. రోజ్ వాటర్ మన ఇష్టం, అలా మన ఇంట్లో ఉన్న దాన్ని బట్టి. ఓకే, ఆయిల్ రాసేసుకొని శనగపిండి. ఏ ఆయిల్ రాసుకుంటారు? మామూలుగా నేను పారాషూట్ రాసేస్తాను. తీసేసిన తర్వాత డిఫరెన్స్ తెలుస్తుంది, కొంచెం సాఫ్ట్ గా ఉంటుందండి, బాగుంటుంది. డిడ్ యు యూజ్ టుడే? టుడే ఆల్సో. ఓకే, తెలుస్తుంది అయితే నాకు. సో బాగుంది నిజంగానే. సో వ్యూయర్స్ చూద్దాము మరి టిప్ ఏంటంటే, శనగపిండి నలుగు అని మనం చాలాసార్లు వింటూ ఉంటాం కదండి. నలుగు పెట్టడం అనేది పెళ్లికి ముందు కానీ పిల్లలు పుట్టిన తర్వాత కానీ అలా నలుగు పెడుతూ ఉంటారు పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా. సో ఈ నలుగు చాలా మంచిది, దానివల్ల ఫేస్ కూడా చాలా గ్లోయింగ్గా అవుతుంది అని చెప్తుంది జ్యోతి. వాళ్ళ మదర్ నేర్పించారట. ఏం లేదు, ఫస్ట్ ఫేస్కి అంతా కూడా మీరు బాడీ అనుకుంటే కంప్లీట్ బాడీ కూడా యూస్ చేసుకోవచ్చు, ఆర్ అట్లీస్ట్ ఫర్ ఫేస్ ఆల్సో యూ కెన్ యూస్. సో కొంచెం పారాషూట్ ఆయిల్ తీసుకొని ఫేస్కి అంతా చక్కగా అప్లై చేసిన తర్వాత కాసేపు ఆగి మనం శనగపిండిని ఒక బౌల్లోకి తీసుకుని దాంట్లో రోజ్ వాటర్ అండ్ అలాగే కొద్దిగా వాటర్ 2 కలిపి మిక్స్ చేసేసుకుని దాన్ని పేస్ట్ లాగా రెడీ చేసుకుని ఫేస్కి అందరికీ చక్కగా అప్లై చేసుకుని ఒక 10 minutes తర్వాత దాన్ని స్క్రబ్ లాగా
కొంచెం స్క్రబ్ చేస్తూ రిమూవ్ చేస్తే కనుక ఫేస్ మీద ఏమైనా ఈ మృత కణాలు అంటూ ఉంటారు కదా, డెడ్ సెల్స్ ఏమైనా ఉన్నాయి కూడా అవన్నీ కూడా పోతాయి అండ్ ఫేస్ కూడా చాలా చక్కగా గ్లోయింగ్గా ఉంటుంది. ఇది జ్యోతి చెప్పిన టిప్, తప్పకుండా ఫాలో కండి. సో థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి. ఇవి కూడా వేగిపోయాయా? వేగిపోయాయండి. కలర్ మారిపోయాయి కదా. ఎలా అనిపిస్తున్నాయి తెలుసా ఇవి? మన ఆలూ చిప్స్ ఉంటాయి కదా అలా అనిపిస్తున్నాయి ఇవి. సో దీని కర్రీ అంటే కొంచెం ఏమైనా గ్రేవీ లాగా అవుతుందా మనకి? కర్రీ అంటే మామూలుగా పోపు వేసేసుకొని ఇవి ఇలానే ఉడకపెట్టినవి వేసేసి వాము వేస్తారండి లాస్ట్ లో. అది కూడా బాగుంటుంది. అచ్చా, ఓకే. డిష్ అవుట్ చేద్దామా? ఇంకా టైం పడుతుందా? 1 minute అయిపోయింది. ఓకే ఓకే. సో అన్ని వంటలు బాగా వచ్చా? పర్లేదండి, ఓకే. పెళ్ళికి ముందే వంట చేయడం అలవాటు? అసలు ఇంట్లో అసలు ఇది కూడా ముట్టుకోలేదు నేను. అంటే ఏంటి అంటే మమ్మీ చేయమని చెప్పదు, అలానే మేము నేర్చుకోవాలని లేదనమాట. అట్లా మాకు అంతా అలవాట్లేదు చేసేదానికని. మరి కర్రీస్ అలా ఏం రావు. టీ పెట్టదు. ఓకే. ఫస్ట్ టైం మీ వారికి ఏం వంట చేసి పెట్టారు? టీ అనగానే నాకు ఒకటి గుర్తొస్తుందండి. ఫస్ట్ టైం టీ పెట్టగానే అంటే నాకు టీ అదే పెట్టిన బిఫోర్ మ్యారేజ్ నేను అది పట్టుకోవడం కూడా మర్చిపోయాను. డైరెక్ట్ ఇలా పట్టేసుకున్నాను. అది బాగా గుర్తు నాకు టీ అనగానే. ఆఫ్ చేసేసాను. ఓకే. అంటే ఫస్ట్లో అలా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. తప్పకుండా ఒకసారి కాలితేనే అది కాలుతుంది అనే విషయం మనకు తెలుస్తుంది కదా. నెక్స్ట్ టైం నుంచి పట్టుకొని యూజ్ చేసి ఇలా చెయ్యాలి అనే విషయం. దట్టు అది నేను 9th లో అనుకుంటా, చిన్న. సో తర్వాత అంతా నెమ్మదిగా. వంటలు ఎవరు నేర్పించారు? ఎవరు అలా నేర్పిలేదండి, నేను ఐడియాతో చేసేయడమే అంతే. అలా ఏం లేదండి అన్ని. సో అదే ఫస్ట్ టైం చేసిన వంట ఏంటి? ఫస్ట్ టైం అలా గుర్తులేదండి. అవును, ఓకే. సో ఇవన్నీ క్రిస్పీగా ఉండేలా ఉన్నాయి కదా. మన ఇష్టం అండి, మనము ఒకవేళ క్రిస్పీ కావాలంటే ఇలా చేసుకోవచ్చు, కొంచెం మెత్తగా అంటే ముందే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇది చల్లారిన తర్వాత మీరు అలా ఏం లేదండి, పోపు అసలు ఏం లేదు. ఓన్లీ ఇది కొంచెం పల్లీలు కూడా వేయించుకోవాలి. ఓకే. ఇదే ఏమైనా బాండ్లీ పెట్టాలా దీంట్లోనేనా? దీంట్లోనే అండి. ఓకే. అవి కూడా డీప్ ఫ్రై చేయడమేనా? అది తొందరగా అయిపోతుంది. డీప్ ఫ్రై కూడా. కరివేపాకు కూడా వేయించాలా? ఓకే. కొంచెం ఇవి కూడా కలర్ మారాలా? అక్కర్లేదండి, లైట్గా ఇలా వేగినట్టుగా తెలిసిపోతుంది. లైట్గా పగిలినట్టు వస్తుంది. ఓకే. సో పగిలినట్టు వస్తే అప్పుడు పల్లీలు వేగాయి అన్నట్టు, అంతేనా? కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇంకా బాగా చేసే వంటకాలు ఏంటి? ఇష్టంగా చేసే వంటకాలు ఏంటి? ఇష్టంగా అంటే అన్నీ చేస్తానండి. బెండకాయ, దొండకాయ, ఆలు, టమాటా, ఓకే, అన్నీ చేస్తాను. ఇప్పుడు పాపకి బాగా ఇష్టంగా చేసే తను తినేది ఏంటి? తను తినేది ఆలు బాగానే తింటుందండి. ఆలు కర్రీ అయితే బాగా తింటుంది. ఇంకా మిగతావన్నీ నేను రైమ్స్ పెట్టి అటు పెట్టి చేయాల్సిందే. అవునా? ఓకే. మాటలు వస్తున్నాయా? కొంచెం వస్తున్నాయి. తాత, అత్త, నాన్న, అమ్మ. తోతి అంటది జ్యోతి. జో రాదు, తాతి అంటదేమో. తాతి అంటుంది. ఓకే. పడుకుందా ఇప్పుడు? ఇప్పుడు లేసే ఉందండి. ఓకే. సో మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా ఏం యాడ్ చేయాలి దాంట్లో? ఇంకా బంద్ చేసేద్దామండి. ఆఫ్ చేసేసి కరివేపాకు చిటపటలాడుతుంది, జాగ్రత్త. అదే అండి. ఈ అమ్మాయికి టెక్నిక్స్ బాగా తెలుసు, అర్థమైపోయింది నాకు. దీంట్లో కొంచెం కారం అండి, కొంచెం ఇలా ఆయిల్గా ఉన్నప్పుడే కొంచెం కారం, కొంచెం ఆయిలీగా ఉన్నప్పుడే వేయాలి, అంతేనా? వేడి మీద ఉన్నప్పుడే పడుతుంది, లేకపోతే కొంచెం ఎక్కువ పడుతుంది. ఓకే. కొంచెం ఉప్పు, కొంచెం ధనియా పౌడర్. ఇది మన ఆప్షన్ అండి, కొంతమంది ఇష్టపడరు. ఓన్లీ ధనియాల పొడేనా? ఇంకా దాంట్లో ఏమన్నా? ఓన్లీ ధనియాల పౌడర్ అండి. ఓకే. కొంచెం ఎల్లిపాయలు దంచుకొని వేసుకోవాలండి. ఇప్పుడు లేకపోతే చాప్ చేసి వేసుకోవచ్చా? అలా కూడా వేసుకోవచ్చు అండి. దంచితే ఏంటంటే కొంచెం ఫ్లేవర్ తెలుసు కదా. వెల్లిపాయలు కొంచెం ఇలా దంచుకోవాలండి. ఓకే.
మామూలుగా అటు ఇటు దంచు కొంచెం ఫ్లేవర్ వచ్చేలాగా Okay. మరీ ఎక్కువ కూడా కాదు. ఇది దీంట్లో వేసేసుకొని బాగా చక్కగా కలపాలా? కలిపేస్తాం. ఓకే. వేడి మీద కలిపితే ఆ ఫ్లేవర్ కొంచెం పడుతుంది. సో స్నాక్ కి చాలా బాగుండేలాగా ఉంది. స్నాక్ కి బాగుంటుంది, రైస్ లో వేడి వేడి దాంట్లో నెయ్యి వేసుకొని బాగుంటుంది. ఓకే, అయిపోయినట్టేనా ఇంకా? అయిపోయింది. ఓకే, దీనిలో సర్వింగ్ బౌల్ లోకి తీసేస్తున్నామండి. ఇది రెడీ అయిపోయిందండి, చామదుంపల ఫ్రై. టేస్ట్ చూడండి. తప్పకుండా. వెల్లిపాయ ఫ్లేవర్ చాలా తెలుస్తోంది, వెల్లిపాయ అండ్ ధనియాల పొడి వాటి ఫ్లేవర్ కూడా. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, జ్యోతి ప్రిపేర్ చేసిన గుమ్మగుమ్మలాడుతున్న చామ దుంపల ఫ్రై నా చేతిలో రెడీగా ఉంది. ప్రొసీజర్ చెప్తాను. చాలా సింపుల్గా, ఈజీగా, తొందరగా, ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు అండి ఈ చామదుంపల ఫ్రై. ఏం లేదు, ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని దాని మీద డీప్ ఫ్రైకి సరిపడా ఫస్ట్ బాణలీ పెట్టేసి దానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ దాంట్లో వేసి చామదుంపల్ని ఉడికించుకుని చక్కగా కట్ చేసుకుని వాటిని దాంట్లో వేసి నూనెలో వేసి బాగా వేయించుకోవాలి. ఎప్పటివరకు వేయించుకోవాలి అంటే చామదుంపల కలర్ కాస్త బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో అదే నూనెలో పల్లీలు కూడా వేయించుకోవాలి, అట్లాగే కరివేపాకు వేయించుకోవాలి. వీటన్నిటిని ఏవైతే చామదుంపలు కానీ అలాగే పల్లీలు కానీ కరివేపాకు కానీ వేయించుకున్నామో అవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకుని వేడి మీదనే మనం ఉప్పు, కారం, ధనియాల పొడి అండ్ ఎల్లిపాయలు ఇవన్నీ కూడా వేసాం కదండి, వాటి టేస్ట్ అంతా కూడా చక్కగా చామదుంపలకు పడుతుంది. సో అలా మొత్తానికి రెడీ చేసుకున్న ఈ చామదుంపల ఫ్రై ఏదైతే ఉందో దాన్ని చక్కగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా. సో ఇప్పుడు నా చేతిలో రెడీగా ఉంది చామదుంపల ఫ్రై. క్రిస్పీగా ఉండబోతోంది. ఎలా ఉండబోతుందో టేస్ట్ చూసి చెప్తాను. బాగున్నాయి. చామదుంపల ఫ్రై చాలా బాగుందండి. చామదుంపలు కూడా బాగా వేగాయి కదా, సో పైనంతా క్రిస్పీగా ఉంది, లోపల సాఫ్ట్నెస్ ఉంది. ఉప్పు, కారం, ధనియాల పొడి అండ్ వెల్లిపాయలు ఇవన్నీ కూడా వాడాం కదా, వాటి ఫ్లేవర్ అంతా కూడా చక్కగా పడింది. అంటే దీనికి సరిపోయింది. ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది, పక్కగా రిజిస్టర్ అవుతుంది ఆ టేస్ట్ అంతా కూడా. సో మొత్తానికి చామదుంపల ఫ్రై సూపర్. సో జ్యోతి, మీరు ప్రిపేర్ చేస్తున్న చామదుంపల ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్, మంచి రెసిపీ తయారు చేసినందుకు. నియతి చెప్పు హాయ్. షేక్ హ్యాండ్, గివ్ షేక్ హ్యాండ్. హై ఫై, హై ఫై, హై ఫై. వద్దా మమ్మీ, మమ్మీ మమ్మీ హై ఫై, హై ఫై, హై ఫై. ఇది చూడు, అది చూడు. నీ పేరు ఏం పేరు నాన్న? అమ్మ చెప్పు. నీ పేరు ఏం పేరు తల్లి? తల్లినా? సో నిజంగానే ఎంత ముద్దుగా మాట్లాడుతుంటే టైం అంతా తనతో స్పెండ్ చేస్తుంటారేమో కదా. తను పడుకున్నప్పుడు బాగా బోర్ పడుతుందా జ్యోతి? నేను పడుకోవాలి కదండి, నాకు అప్పుడే. ఓకే, సో ఓకే, సో టైం అంతా తనతోనే స్పెండ్ చేస్తుంటారా మీరైతే? ఫుల్ అండి. మీ హస్బెండ్ వచ్చిన తర్వాత ఆయన కూడా పాపతోనేనా? తనకి కాల్స్ వచ్చినా కూడా బయటకు వెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది. దీని అరుపులకి అవన్నీ చేస్తుంది అయితే బాగా అండి. అయ్యి మీ మమ్మీ పేరు చెప్తావేమో. మమ్మీ పేరు చెప్పమ్మా. జ్యోతి అను. నియా జ్యోతి. స్వాతి. స్వాతి అను. తాతి. ఓకే, సో వెరీ గుడ్. చిన్నపిల్లలు ఉంటే అంత సంతోషంగా ఉండదు. తాతి. తాతి నచ్చిందా నా పేరు? జావా ప్లీజ్. వెళ్తావమ్మా? సరే మరి, బాయ్. బాయ్ చెప్పమ్మా. బాయ్, నేను నాచిపోతున్నా. బాయ్. బాయ్ అంటే అక్కడే చెప్పాలి, ఇక్కడ కూడా చెప్పచ్చు. సో వ్యూయర్స్ చూసారు కదండి, జ్యోతి ప్రిపేర్ చేసిన చామదుంపల ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీరు కనుక రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది ఇవాల్టి రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.